కుక్కలకి గాయమైతే అవి ఆ గాయాన్ని నాకుతూ ఉంటాయి. అలా ఎందుకు చేస్తాయో తెలుసా? ఒకటి, ఆ గాయాన్ని క్లీన్ చేసుకోవడానికి అలా చేస్తాయి. ఇంకా ఆ సలైవలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ కాంపౌండ్స్ ఆ పుండుని శుభ్రపరుస్తాయి. వాటి వల్ల బ్యాక్టీరియా అనేది చనిపోతుంది. టెంపరీగా నొప్పి నుండి కూడా చాలా ఉపశమనం అనేది దొరుకుతుంది. అలా అని అవి ఎక్కువగా నాకితే హానికరంగా మారుతుంది. ఎక్కువగా నాకడం వల్ల ఆ గాయం అనేది త్వరగా మానదు. ఇన్ఫెక్షన్కి కూడా దారి తీసే అవకాశం ఉంది. అందుకే కుక్కలకి గాయం అయినప్పుడు కుక్కలకి ఇవి వేస్తారు. దీనిని ఎలిజబెథన్ కాలర్ లేదా ఈ కాలర్ అని అంటారు. ఇది కుక్కలకి వాటి గాయాన్ని నాకకుండా ఉపయోగపడుతుంది. కుక్కలకి గాయమైతే అవి ఆ గాయాన్ని నాకుతూ ఉంటాయి. అలా ఎందుకు చేస్తాయో తెలుసా? ఒకటి, ఆ గాయాన్ని క్లీన్ చేసుకోవడానికి అలా చేస్తాయి. ఇంకా ఆ సలైవలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ కాంపౌండ్స్ ఆ పుండుని శుభ్రపరుస్తాయి. వాటి వల్ల బ్యాక్టీరియా అనేది చనిపోతుంది. టెంపరీగా నొప్పి నుండి కూడా చాలా ఉపశమనం అనేది దొరుకుతుంది. అలా అని అవి ఎక్కువగా నాకితే హానికరంగా మారుతుంది. ఎక్కువగా నాకడం వల్ల ఆ గాయం అనేది త్వరగా మానదు. ఇన్ఫెక్షన్కి కూడా దారి తీసే అవకాశం ఉంది. అందుకే కుక్కలకి గాయం అయినప్పుడు కుక్కలకి ఇవి వేస్తారు. దీనిని ఎలిజబెథన్ కాలర్ లేదా ఈ కాలర్ అని అంటారు. ఇది కుక్కలకి వాటి గాయాన్ని నాకకుండా ఉపయోగపడుతుంది.